దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. భక్తి శ్రద్ధతో స్వామివారి కళ్యాణాన్ని తిలకించండి. స్వామివారి కళ్యాణం ఆరంభం అవుతోంది. అందరూ కూడా నిశ్శబ్దం వహించండి. గురువు గారు यजंगमयानि हव्यागोतिस्तज्ञा मनसो मे अस्तु एनामानिकान् कथमच्छनां विश्वे देवासो अधिभोजतामे येनीश्वरुणः कृणोत विश्वे देवास इह वीरयद्भवस्महे प्रजयामातनोभिर्मानधामग्निशते सोमराजन् अग्निर्मञ्जुं प्रतिलुकनिवरस् शुभयोगे शुभकरण एवं गणविशेषविशायां शुभदेवो श्रीवान् भारद्वाजसगोत्रः वीरवेङ्कट सत्यनारायण स्वामी शर्मनामधेयः धर्मपत्नीदेवः देवः भारद्वाजसगोत्रस्य वीरवेङ्कट सत्याद्या कलशस्य मुखे विष्णुब्रह्मेन्द्रस्तवान् सुंदरा गजाननं भूतगणाधिसेवितं कपितृसजम्बो फलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम् पुराणाग्रे रत्नकुम्भं विकसितवदनं सर्वविद्याप्रवाहम् दन्ताग्रे भूमिभागं दशकरकमले स्वायुधानां समूहं पार्श्वे श्वेतादपत्रं शिरसि शशिकलाबद्धचञ्चत्किरीटम् उक्षो ब्रह्माण्डगोलं फणिपतिरशनं विघ्नराजं नमामि। ముందుగా అన్నవరం క్షేత్రంలో పంపాతీరంలో కొలువై ఉన్నటువంటి కలియుగ వరదుడైనటువంటి శ్రీమద్ అనంతలక్ష్మీ సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణ దంపతుల యొక్క పాదములు పెట్టి నమస్కరించి వచ్చినటువంటి భక్తాదికందరికీ కూడా స్వామి యొక్క దివ్యానుగ్రహం
అభివర్షించుగాక అని ప్రార్థన చేస్తూ మనము ఎదురు చూస్తూ ఉండేటువంటి ఏ కళ్యాణ మహోత్సవం అయితే ఉన్నదో ఇంతవరకు కూడా మనం వేచి ఉన్నాం ఉదయం నుంచి. వైశాఖ మాసం వస్తోంది అంటే శుక్లపక్షంలో ఏకాదశి మహాపర్వం, ఈరోజు భానువారం. అలాంటి పవిత్రమైనటువంటి రోజున స్వామివార్ల యొక్క దివ్య లీలా కళ్యాణ మహోత్సవం, వార్షిక కళ్యాణ మహోత్సవం స్మార్త సంప్రదాయంలో అద్భుతంగా ఆరంభమైనది. ఆదౌ పూజ్యో గణాధిప అని మనము ముందుగా ఏ శుభాన్ని ఆచరించినా కూడా మన చేత ముందుగా ఆరాధింపబడేటువంటి దైవం మహాగణపతి. ఆ గణపతి యొక్క పూజా కార్యక్రమాన్ని షోడశ ఉపచారములతోటి ప్రారంభం చేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. నిత్య శూరులైనటువంటి అనేక మంది మహనీయులు, పండితులు, చతుర్వేద పండితులు, ఆగమ పండితులు, శాస్త్ర పండితులు, ఇట్లా స్వామివార్ల యొక్క కొలువు తీరి ఉన్నటువంటి అనేక మంది మహాత్ములు ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఆరంభించారు. వచ్చినటువంటి భక్తులందరూ కూడా కన్నుల పండుగగా కళ్యాణాన్ని వీక్షిస్తూ వీణుల నిండుగా చెవులతోటి ఆ యొక్క మంగళకరమైనటువంటి వేద మంత్రములను, స్వామివారి యొక్క దివ్య లీలా విశేషమైనటువంటి వైభవాన్నంతని కూడా శ్రవణం చేస్తూ మనస్సు చేత ఆ స్వామి యొక్క రూపాన్ని ధ్యానం చేస్తూ ఆ త్రికరణ శుద్ధిగా స్వామివారిని సేవించాలి అని కోరుకుంటూ ఉన్నాం. సత్యదేవ స్వామికి జై, అనంత లక్ష్మీ మాతకు జై. స్వామివారి కళ్యాణంలో గణపతి పూజా కార్యక్రమం నిర్వర్తింపబడుతూ ఉన్నది. సంకల్పం చేశారు, లోకంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రాణికోటికంతకి కూడా, మానవాళికంతకి కూడా శుభం జరగాలి, కళ్యాణం జరగాలి, వైభవంగా అందరూ ఉండాలి, సకాలంలో వర్షాలు పిలవాలి. ఈ విధంగా అనేకమైనటువంటి కోరికలతోటి, కామ్యములతోటి స్వామి అనుగ్రహాన్ని కోరి ఈ యొక్క విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని ఆరంభించారు. గణపతి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సర్వకార్యేషు విఘ్నః తస్య న జాయతే అని ఆ గణపతి పూజా కార్యక్రమం చేస్తే సమస్తమైనటువంటి శుభములు కలుగుతాయి, విఘ్నములు కలుగుతాయి అని చెప్పారు. అలాంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో గణపతి పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. మధ్య మధ్య పానీయం సమర్పయామి, అమృతాభిధానమసి ఉత్తరాభూషణం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాదిమనం సమర్పయామి. ధూళీబలస్య వత్తోరయన్నాజలల్లీకలైయుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతా. ఏ మహాగణాధిపతే నమః తాంబూలం సమర్పయామి. గణానాం త్వా గణపతి సింహలామహే సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఆయుర్దేహే శోదేహి ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. మంత్రహీనం భగవాన్ గణపతి ప్రసాద సిద్ధిరస్తు. యజ్ఞేన యజ్ఞమయేంద్రదేవాసాని ధర్మాణి ప్రథమాన్యాసనో దేహనాగమహిమానస్య జయత్ర పూర్వే తావజ్జానందు దేవా. కళ్యాణ మహోత్సవంలో మొట్టమొదటి ఘట్టమైనటువంటి గణపతి పూజ కార్యక్రమాన్ని నిర్వర్తించారు స్వాములు, అర్చక స్వాములు, పండితులు. నిర్విఘ్నముగా ఈ యొక్క మహోత్సవము, కళ్యాణ మహోత్సవము ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అనేకమైనటువంటి సేవలతోటి, ఊరరిగింపులతోటి ఉత్సవ మర్యాదంతా కూడా వైభవంగా జరగాలి అని గణపతిని ప్రార్థించారు. వెనువెంటనే పుణ్యాహవాచనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. పుణ్యాహం ప్రగతీకరోను భవతాం అంటారు.
ఏ రోజునైతే మనము స్వామి సన్నిధానానికి వస్తామో ఆ రోజునే మనందరికీ కూడా సకల సౌభాగ్యములు కలుగుతాయన్నారు. 3 కళలను ఉంచి బ్రహ్మదేవుని, వాసుదేవుని, వరుణదేవుని ఆవాహనం చేసి కళ్యాణ మహోత్సవం నిమిత్తముగా సేకరించి సంపాదించి భక్తుల చేత లేక భక్తులు తెచ్చినటువంటివి ఆ పుష్పమాలికలు, వస్త్రములు, ఆభరణములు ఇవన్నిటినీ కూడా సంశోధనం చేసేటువంటివి శుద్ధి పుణ్యాహవాచనం అన్నారు. 4 వేదముల సారమైనటువంటివి శుద్ధి పుణ్యాహవాచనం. వారుణ మంత్రముల చేత వరుణదేవుని ప్రధానంగా ఆవాహనం చేస్తారు. వాస్తు పురుషుణ్ణి బ్రహ్మదేవుని ఆవాహనం చేస్తారు. ఆ విధంగా గంధమాల్యాదుల చేత కలశములను అలంకరించి 4 వేదముల యొక్క మంత్రములను చెప్పి శుద్ధ్యర్థం, వృద్ధ్యర్థం, శాంత్యర్థం, అద్భుతయార్థం చ మహాజనై సహా అని చెప్పారు. పండిత జనై, భక్తజనై సహా అని చెప్తూ ఉన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి అనేకమైనటువంటి భక్తులందరూ కూడా సుదూర ప్రాంతముల నుంచి ఎంతో మంది ఇక్కడికి విచ్చేశారు. వారందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడ కొలువై ఉన్నటువంటి స్వామిని అద్భుతమైనటువంటి వారి భక్తిని చాటుకుంటూ ఉన్నారు. అటువంటి కళ్యాణంలో శుద్ధి పుణ్యాహవాచనం చేస్తూ ఉన్నారు. ఈ సంపాదించినటువంటి సకల ద్రవ్యములని కూడా సంశోధనం చేసేటువంటిది. అదే కాదయ్యా, మనలో ఉండేటువంటి సంకల్పములు, వికల్పములు, అలాగనే మనలో ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, వాక్కు వీటన్నిటినీ కూడా పవిత్రీకరించేటువంటిది శుద్ధి పుణ్యాహవాచనం అన్నారు. అలాంటి శుద్ధి పుణ్యాహవాచనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ధ్యాయేత్ సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం అన్నారు. సకలమైనటువంటి ఆభరణముల చేత ప్రకాశించేటువంటి స్వామి సత్యస్వరూపుడై అనంతలక్ష్మి సమేతుడై ఈ రత్నగిరి యందు ఆయన కొలువై ఉన్నారు. యుగ యుగాల నాటి దైవం ఈయన మామూలు వారు కాదయ్యా. చిదంశం విభుం నిర్మలం నిర్వికల్పం నిరీహం నిరాకారమోంకారవాచ్యం గుణాతీతమం వ్యక్తమేకం దురీయం పరబ్రహ్మయం వేద తస్మై నమస్తే అని చెప్పి వేదస్వరూపుడు ఆయన. వేదములన్నీ కూడా ఏ పరమాత్మనైతే సూచిస్తూ ఉన్నాయో, ధ్యేయముగా చెబుతూ ఉన్నాయో అలాంటి స్వామయ్య వేదవేద్యుడైనటువంటి వాడు. కృతేతు నరసింహశ్చ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ అని చెప్పినట్టుగా యుగాల నాటి దైవం స్వామి సత్యస్వరూపుడై ఈ యొక్క రత్నగిరిపై ప్రకాశిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి దేవతలన్నీ కూడా ఒక రథాకారంగా ఉండేటువంటి దేవాలయం. కాబట్టి అలాంటి దేవాలయంలో మనం ఉన్నాం. స్వామి ముందు మనందరం ఆశీలమై ఉన్నాం. సభక్తికంగా తదేక దృష్టితో కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తూ పండితులు చెప్పేటువంటి మంత్రములను శ్రవణం చేస్తూ స్వామనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. నక్షత్రాన్ని ఏష గురువేద త్వారీ స్యాద్ పుణ్యాహ ఏవ గురుదే ఓం పుణ్యాహం ఫలంతో బ్రహ్మో ఓం పుణ్యాహం స్వస్తయే వాయుముప్రవామహే సోమో స్వస్తివానస్యస్పదే బృహస్పతిం సర్వగణభ్య స్వస్తయే స్వస్తేరాదిత్యాసో ఫలం గుణః ఆదిత్యవర్గే పక్షే పశ్యస్యా ప్రయంతి పక్ష్యాం స్వస్తిర్గంధే స్వస్తిర్గంధే ప్రియంతే స్వస్తిస్యంతే స్వస్తిర్గంధే స్వస్తిర్గంధేశ్వరాః స్వస్తిర్భూజాశ్వరాః స్వస్తిర్సారిష్వరిష్టమే స్వస్తిర్బృహస్పతిర్దధాతు అశ్వదేవావసర సోమ్యాసః తదస్వయేర్గణాభిరుతాః తే విజ్ఞంపాంగరుదఫలసాద్ సంవత్సరేణ భూదేవి స్వస్తి మహేంద్రేయాయ సహ కుటుంబాయ బుద్ధికర్మణే మహాజనాన్ నమస్కృతానాయ ఆశీర్వదక్షమానాయ ఆయుష్మదే స్వస్తి ఫలంలో ఆయుష్మదే స్వస్తి మహ్యం దేవదేవాయ సహ
कुटुंबाय वृद्धिकर्मणे महाजनान्नमस्कुर्वाणाय आशीर्वचनवेक्षमाणाय आयुष्मते स्वस्ति भवन्तु आयुष्मते स्वस्ति मह्यं देवदेवाय सह कुटुंबाय शुद्धि वृद्धि अभ्युदय कर्मणे महाजनान्नमस्कुर्वाणाय आशीर्वचनवेक्षमाणाय आयुष्मते स्वस्ति भवन्तु आयुष्मते स्वस्ति ओम स्वस्ति भवन्तु ओम स्वस्ति अर्ध्यावस्तोमं महसानयामवाचमाधोनन्तरं शरदेवयादं यशानवकलं मधुरा शङ्करा भूतांसो अस्य लोकामुप्राः सर्वामुद्धिर्नियाममे देवस्रारणेय भगवान् दक्षिणे पुरस्तात् गायत्र्या सर्वलोकवासाहमेर्भूया सर्वानन्दमार्धरा सर्वाभूमिभूत्रेयं देवा अधास हरे नमस्वसज्या मित्रं देवं ग्रहीं नमस्तु अनराः अभिषादभयन्ताः शरण्येव शरयश्रेयाः ते देवानामुर्भानि ते छन्दारुषि ते समानानि तया लोकाः अर्ध्यादेव देव्यादेव लोके विप्रतिष्ठति अर्धं भवन्तु अर्धतान् दृश्यावृद्धे रुगुणमलशावृद्धरे स्वस्य विन्याः सवृद्धिरस्तु वर्षशतसंयोगनमस्तु गोत्राभिवृद्धिरस्तु शान्तिर्पुष्टिस्त्रास्तु शुभं शुभमस्तु वरविगोब्राह्मणेभ्यः शुभं भवतु सर्वसम्पदस्तु सुजीवो हरियां స్వామివారి యొక్క అర్థమైన పుణ్యాహ వాచనంలో చెప్పినటువంటి మంత్రములన్నీ కూడా మనం శ్రవణం చేస్తే మనలో ఉండేటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయన్నారు. ఎందుకంటే మనం పొందినటువంటిది మానవ జన్మ. ఈ మానవ జన్మని సార్థకమనరించుకోవాలి అంటే పరమాత్మ యొక్క పాదసేవనం చెయ్యాలి. అందులో చెప్తారు ఒక చోట, పరమాత్మను ఏమని మనం కోరాలయ్యా? అవినయ మదనయ విష్ణు దమయ మనశ్యమయ విజయ మృగదృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః అని చెప్తూ ఉన్నారు. ఓ స్వామి, నాలో ఉండేటువంటి అవినయాన్ని పోగొట్టమయ్యా ముందు అని కోరాలంట. ఎందుకంటే మనము భగవంతుని పట్ల ఏ కొంచెమైనా అవినయం కనుక, అంటే వినయం లేకపోవడం కనుక ఉంటే స్వామి అనుగ్రహానికి దూరం అయిపోతాం. కాబట్టి ఓ స్వామి, ఓ విష్ణు, ఓ పరమాత్మ, ఓ సర్వవ్యాపి సత్యదేవ, నీవు మాలో ఉండేటువంటి అవినయాన్ని పోగొట్టవయ్యా. తరువాత మనస్యమయ, మనస్సును ఎప్పుడు కూడా శాంతంగా ఉండేటట్లు అనుగ్రహించవయ్యా. విహయ మృగతృష్ణ, సత్యముగా భాషిస్తూ మనలో ఉండేటువంటి కోరికలన్నింటినీ కూడా వృద్ధి చేసేటువంటి ఏ అసత్య రూపమైనటువంటి సౌఖ్య సముదాయం ఉన్నదో లోకంలో, దాని నుంచి నన్ను దూరం చేయవయ్యా. అంటే మనం సత్యం అనుకునేటువంటివన్నీ కూడా అసత్యమే. ఒక్క పరమాత్మ మాత్రమే సత్యదేవుడు మాత్రమే సత్యం అన్నమాట. ఈ కనిపించేటువంటి జగత్తంతా కూడా బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటూ ఉంటారు పెద్దలు. కాబట్టి పరబ్రహ్మస్వరూపుడు ఆయన. ఓ స్వామి, భూతదయాం విస్తారయా, మాకు సమస్త భూతముల పట్ల ప్రాణుల పట్ల దయను కలిగి ఉండేట్లుగా చూడమయ్యా విస్తారముగా. తరువాత తారయ సంసార సాగరతః, ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని నుంచి మమ్ము దాటించవయ్యా అని కోరుతూ ఉన్నారు. అనుభవం పరిహవం పరిఘాతం పరిక్షపం విశ్వపరదురితం తద్విషత్యామ్యహం అనుభూతం పరిహోదం రగస్య సుతనక్షణాదభ్యోనిషామ్యహం ఆరాతే అగ్నిరస్తారాత్ పరశురస్తూయే వనస్పరే నమస్సరే రుద్రాయ సగుత్సరే నమస్తే అస్తు మామాహి గుండీ నమస్తే అస్తు మామాహి గుండీ ఉద్గాదేవ శివుమే సామగాయుషి బ్రహ్మరుత్రైవనేషు శగుంససి
శివునే సర్వాలంకార శోభితుడైనటువంటి పరమాత్మ సర్వాలంకార శోభితుడైనటువంటి పరమాత్మ పట్టు వస్త్రములను ధరించి అనేకమైనటువంటి దివ్య ఆభరణములను ధరించినటువంటి వాడు గంధ పుష్ప మాలికల చేతలంకరింపబడిన వాడు పెండ్లి కుమారుడిగా ఆ స్వామి బయలుదేరి వచ్చారయ్యా. ఆ వచ్చేటప్పుడు ఉండేటువంటి పండితులందరూ కూడా భక్తుల యొక్క హృదయాల్లో కోట్ల మంది హృదయాలన్నీ కూడా వేచి చూస్తూ ఉన్నాయి. ఇవాళ భారతదేశం అంతా కూడా ఆ స్వామి యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తోంది. అంతరిక్షగతమైనటువంటి శక్తి చేత దూరదర్శనముల చేత స్వామిని దర్శిస్తూ ఉన్నారు. అలాంటి స్వామి పెండ్లి కుమారుడిగా ఏం చేస్తూ ఉంటే దివ్యమైనటువంటి మంత్ర సముదాయాన్ని పఠించారు పండితులు. శాఖున మంత్రములు అంటారు. దుశ్శకున దుష్ప్రమోషాలను పోగొట్టేటువంటి మంత్రములన్నీ కూడా అటువంటి మంత్ర సముదాయాన్ని పఠించారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి స్వామిని. దుష్ప్రమోషాలను పోగొట్టవయ్యా, దుశ్శకున మోషాలను పోగొట్టవయ్యా. మేమేదైనా శుభకార్యం నిమిత్తంగా వెళ్తూ ఉంటే అన్ని శుభ మంగళకరమైనటువంటి నిమిత్తములు రావాలి అని కోరుకోండి. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. జై సత్యదేవాయ నమః. గోవింద. శ్రీమాన్ భారద్వాజ వీరవేంకట సత్యనారాయణ స్వామి లక్ష్మీదేవిని అనంత మహాలక్ష్మీదేవిని స్వామివారు చేపట్టబోతూ ఉన్నారు. పండితులందరికీ కూడా కన్యావరణలు అంటారు. స్వామివారు పెండ్లి కుమారుడుగా అలంకరించుకొని వేదిక మీద ఆసీనులై ఉండగా ఆ వచ్చేటువంటి కన్యామణి యొక్క గోత్ర ప్రవరణ చెప్పడం కోసమని పండితుల్ని వరిస్తూ ఉంటుంది శాస్త్రం. ఆగమ శాస్త్ర విధానంగా స్మార్త సంప్రదాయంలో జరిగేటువంటి శృతి సంపన్నతనమాట. ప్రాతస్మరాన్ని భవభీతి మహార్తిశాంత్యై నారాయణం గరుడవాహనమజ్జనాభం గ్రహాభిభూత నరవారణ ముక్తిహేతుం చక్రాయుధం తరుణవారిజపత్రనేత్రం. ఆ స్వామివారు చతుర్భుజులై ఉంటారు. శంఖ చక్ర గదా శారంగపాణి అయి ఉంటారు స్వామి. ఖడ్గహస్తుడై ఉంటాడు. ఇక్కడ సత్యనారాయణ స్వామి మీసలను కూడా ధరించి ఉంటాడు. అటు వీరత్వానికి శౌర్యానికి ప్రతీకగా దర్శనమిస్తూ ఉంటారు. వీర వేంకట సత్యనారాయణ స్వామి అన్నారు కదయ్యా. వేంకట శబ్దం చేత కూడా స్వామి కింద పెడుతూ ఉన్నారు. కలౌ వెంకటనాయక వేమితి సర్వపాపాని కటయితి తత్ప్రదాహ ఉచ్యతే అని సర్వపాపలను కూడా ఖండించేటువంటి వాడు స్వామి. కాబట్టి వెంకట శబ్దం కూడా స్వామి అందున్నది. వీర వెంకట సత్యనారాయణ స్వామి అని చెప్పారు. అలాంటి స్వామి చక్రాయుధం తరుణవారిజపత్రనేత్రం అంటారు. గోవింద. పెట్టండి. సమర్పయామి ముఖే ఆచమర్యం సమర్పయామి సమర్పయామి శుద్ధాగస్నానం స్నానానంతరం శుద్ధాచమర్యం సమర్పయామి వస్త్రా హ్రీంకారాసనగర్భిదానలసికాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం వరాత్పరగణాం శ్రీచక్ర సంచారిణీ. గౌరీ పూజా కార్యక్రమం చేస్తున్నారు చూడండి. సర్వమంగళ స్వరూపిణి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే ప్రియంబకే గౌరీ నారాయణ నమోస్తుతే అని మనము వివాహాదుల్లో గౌరీ పూజా కార్యక్రమం చేస్తాం. ఇక్కడ స్వామి యొక్క కళ్యాణంలో కూడా గౌరీ కంకణ పూజా కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల సౌభాగ్యములకు హేతువైనటువంటి తల్లి, సర్వ మంగళములకు కూడా హేతువైనటువంటి తల్లి, నిత్య నిధానమైనటువంటి తల్లి గౌరీమాత.
అలాంటి గౌరీ పూజ కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నారు. లోకంలో ఉండేటువంటి సువాసనులకందరికీ కూడా సౌభాగ్యం కలగాలి అని, కన్యామణులందరికీ కూడా సకాలంలో వివాహం ఇవ్వాలని, వివాహమైనటువంటి దంపతులకు సకాలంలో సంతానం కలగాలని, ఇట్లా అనేకమైనటువంటి కామ్యములతో విచ్చేసినటువంటి భక్తాళి యొక్క ఏ ఏ కోరికలైతే ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధించాలి అని కోరుతూ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం, గౌరీ పూజా కార్యక్రమం నిర్వర్తించారు. అదిగో చూడండి, అర్చక స్వాములు చక్కగా ఆ గౌరీ పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించి తరువాత కంకణ పూజా కార్యక్రమాన్ని కూడా చేయబోతూ ఉన్నారు. గోవిందా అందరూ కూడా ప్రవరాంగిత శ్రీవత్సస గోత్రస్య పుత్రీ సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవత్యామన ఆప్రమాణ ఔరవ జామదగ్ని పంచారుషేయ ప్రవరాంగిత శ్రీవత్సస గోత్రోద్భవా బ్రహ్మాండ నాయికాం క్షీరాబ్ధిగమ్యాం అయోనిజాం త్రిశక్తి స్వరూపిణీం అతిలోక సౌందర్యవతీం పరాత్పరాం త్రిమదాచార్యమహాలీనాం నీం గమ్యాం ప్రజా సంపత్యర్థం వృణీమహే వృణీధం తస్మై దాస్యామి. సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయానుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రస్య శర్మణానత్రే సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయానుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రస్య శర్మణః పౌత్రాయ సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయానుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రస్య ఈశ్వర శర్మణః పుత్రాయ సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయానుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవాయ బ్రహ్మాండ నాయకాయ రత్నాద్రివాసాయ పంపాతీర నివాసాయ త్రిమూర్తి స్వరూపాయ వజ్రమకుడధరాయ పరాత్పరాయ శ్రీమతి వెంకట సత్యనారాయణ స్వామి ధర్మణే వరాయ గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవత్యామన ఆప్రమాణ ఔరవ జామదగ్నిరంజానుషేయ ప్రవరాన్విత శ్రీవత్సస గోత్రస్య నారాయణ శర్మణో నత్రే సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవత్యామన ఆప్రమాణ ఔరవ జామదగ్నిరంజానుషేయ ప్రవరాన్విత శ్రీవత్సస గోత్రస్య శర్మణః పౌత్రీ సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవత్యామన ఆప్రమాణ ఔరవ జామదగ్నిరంజానుషేయ ప్రవరాన్విత శ్రీవత్సస గోత్రస్య శర్మణః పుత్రీ సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవత్యామన ఆప్రమాణ ఔరవ జామదగ్నిరంజానుషేయ ప్రవరాన్విత శ్రీవత్సస గోత్రోద్భవా బ్రహ్మాండ నాయికాం క్షీరాబ్ధిగమ్యాం అయోనిజాం త్రిశక్తి స్వరూపిణీం అతిలోక సౌందర్యవతీం పరాత్పరాం ఆద్యాది మహాలక్ష్మీనాం నీం కన్యా ధర్మ ప్రజా సంపత్యర్థం వృణీమహే వృణీధం తస్మై దాస్యామి. స్వామివారి యొక్క దివ్య లీలా కళ్యాణ మహోత్సవంలో అద్భుతమైనటువంటి కన్యాప్రవరులు వరప్రవరులు చెప్పారు. అందరూ కూడా తదేకమైనటువంటి దృష్టితో స్వామిని వీక్షణం చేస్తూ ఉన్నారు. ఘనరత్న కోటీర కాంతి పుంజముతోడ కనకకేయూర యుగ్మంబుతోడ లలిత మారేడు తులసీదళంబులతోడ మణిగణ స్థగిత నామంబుతోడ పటుతర కోదండ బాణి పద్మముతోడ ముద్దులకు తుమ్ము పువ్వులందోడ
రమణీయ రత్నహార ప్రకరముందోడ చారుతరోగ్రతేయంబుదోడ హరిహర హిరణ్య గర్భ దివ్య చిహ్నములతోడం అన్నవరమ్మునగల రత్నాద్రిపైన వినుత భక్త వత్సలుడైన శ్రీ వీరవేంకట సత్యనారాయణుడు సాక్షాత్కరించే. గోవిందా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ప్రవరణ చెప్పారు వినండి. స్వామివారిని ఆంగీరస బారుహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాంబిక భారద్వాజ సగోత్రమన్నారు. అంటే భరద్వాజ మహర్షి యొక్క మూలంగా చెప్తూ ఉన్నారు ఈ గోత్రాన్ని. సదాశివ శర్మణోనత్రే సదాశివ సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అంటారు. ఆ విధంగా చూసినా కూడా స్వామివారి యొక్క ముత్తాత గారు ఎవరయ్యా అంటే సదాశివ శర్మ అన్నారు. తరువాత పరమశివ శర్మణ పౌత్రాయ తాతగారు పరమశివులు అన్నారు. తరువాత ఈశ్వర శర్మణ పుత్రాయ అన్నారు. ఈశ్వర అందుకనే స్వామి ఇక్కడ త్రిపాద్ విభూతి వైభవంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. హరిహర హిరణ్య గర్భాత్మకమై దర్శనమిస్తూ ఉన్నారు. వీర వెంకట సత్యనారాయణ శర్మణి వరాయ పంపాతీర నివాసాయ వజ్ర మకుటధరాయ. అద్భుతమండి. ఏమేమి అద్భుతమైనటువంటి వర్ణనలు చేస్తూ ఉన్నారు స్వామిని. ఒక్కసారి కనులార వీక్షించతోడా ఆ రూపాన్ని దివ్యమంగళ స్వరూపంగా మనము దర్శనం చేసుకోవచ్చు. అలాగనే అమ్మవారి యొక్క ప్రవరణ చెప్తూ భార్గవ శ్యామన ఆప్రవాన ఔరుణ జామదగ్రయ పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్స సగోత్ర అని చెప్పారు. శ్రీవత్స నారాయణ శర్మణోనత్రీం నారాయణ స్వామికి గుణమనవరాలుగా పద్మభువ శర్మణ పౌత్రీం పద్మభువం నారాయణం పద్మభువం వశిష్ఠం తత్పుత్రశక్తించ పరాశరంచ అని చెప్పినప్పుడు కూడా మనకి పద్మభువులు కనిపిస్తూ ఉంటారు. భృగు శర్మణ పుత్రీం భృగు మహర్షి అందుకనే అమ్మవారి భార్గవి ఏందన్నమాట. ఆ విధంగా అమ్మవారిని చెప్తూ అయోనియాం క్షీరసాగర కన్యకాం పరాత్పరాం ఆద్యాది మహాలక్ష్మీ కన్యాం అని చెప్పారు. ఆద్యాది మహాలక్ష్మి అమ్మవారు గీర్దేవతేది గరుడధ్వజ సుందరీది శాకంధరీది శశిశేఖర వల్లభేది. అమ్మా నీవు ఏ రూపంతో నిన్ను మేము దర్శించాలి? ఏ రూపము చూచినా కూడా నీవే కదా. అటు పరమేశ్వరుని భార్యగా చూద్దామా గౌరీదేవిగా దర్శనమిస్తూ ఉన్నావు. విష్ణు పరమాత్మ యొక్క దర్శనం చేద్దామా అంటే లక్ష్మీదేవిగా దర్శనమిస్తూ ఉన్నావే. గృహిణ గృహిణీమాగమ విదహ అనివో చూడండి. స్వామి కళ్యాణ మహోత్సవంలో రత్న కిరీటధారి అయినటువంటి పరమాత్మకి రత్నాచలమునందు నివసించి కొలువైనటువంటి స్వామికి సువర్ణమయమైనటువంటి యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అర్చనం చేసి గోవిందా అందరూ కూడా దగ్గరగా చెప్పాలి. గోవిందా సత్యనారాయణ స్వామికి జై సత్యనారాయణ స్వామికి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం మృదుమందోధ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. లోకంలో ఉండేటువంటి మానవాళికందరికీ కూడా తేజస్సుని బలాన్ని పుష్టిని పుష్టిని అనుగ్రహాన్ని ఇచ్చేటువంటిది దివ్యమైనటువంటి రత్న స్థగితమైనటువంటి యజ్ఞోపవీతం. అది మామూలుది కాదయ్యా. బ్రహ్మసూత్రం వినిర్మితం అంటారు. బ్రహ్మసూత్రం అని పేరు దానికి, యజ్ఞసూత్రం అని పేరు స్వామికి. కాబట్టి అలాంటి ఉపవీతమే పుష్టానాం పదయే నమః అంటారు. ఏ పరమాత్మ అయితే ఉన్నారో ఆయన మొట్టమొదటిగా దర్శనమిచ్చినప్పుడు బ్రహ్మాదులకు ఆ యజ్ఞోపవీతాన్ని ధరించి దర్శనమిచ్చారయ్యా. నాటి నుంచి నేటి వరకు కూడా స్వామికి యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారని చెప్పారు. దివ్యమైనటువంటి ఆభరణమది యజ్ఞోపవీతం. అత్తుగా రమణీయ రత్నహారం రమణీయమైనటువంటి రత్నహారాలు ధరించారు స్వామి. హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకమై త్రిపాద్విభూతి వైభవాన్ని ఇక్కడ దర్శనం చేయిస్తూ ఉన్నారు. వచ్చినటువంటి స్వామి ఈ రత్నగిరీశుడైనటువంటి స్వామిని దర్శిస్తే బ్రహ్మగారిని మహావిష్ణువుని పరమేశ్వరుణ్ణి ఒకే చోట దర్శనం చేసినటువంటి ఫలం వస్తుందన్నారు.
వాహనం ఉభాభ్యామిలింగాం పాద్యం సుపాద్యం అస్య శ్రీమద్భగవతో మహాపురుషస్య ప్రేమదాది నారాయణస్య అచంత్యాపరమద సత్యాధ్యయమానస్య మహాజలౌహ మధ్యే పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరైరావతేర్మహతి బ్రహ్మాండ ఖండయోర్मध्ये సకలాధిష్టాత్లాదివరాహదౌష్ట్రాం కురుమృణాయస్య జగన్మో శక్తిగూర్మానంతాద్యైరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టరుద్ధజోబరి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల వసాతల మహాతల పాతాల సప్తపాతాల చోబర్తలే భూలోక భువల్లోక శువల్లోక మహల్లోక జనలోక తపోలోక సత్యలోకానామధోధాయే చక్రవాళ శైల మహాబలి మధ్యవృత్తిన్యాం మహానాలాయమానఫలిరాజస్య సహస్రఫణామణి మండల మండితే ఇంద్రాగ్నియమ నిరుతి వరుణ వాయు కుబేరీశానాద్యష్టదిక్పాలక పాలితే వహయాకార లవణేక్ష సురాసర్పి దధిక్షేవిరాన్నవైరి విరాజితేస్మిన్ జంబూలక్షశాల్మలి కుశపురోంసాగరస్మరాఖ్యై సప్తభిద్వీపైర్దీపితే మహాసరోరుహాకార 50 కోటి విస్తీర్ణ భూమండల మధ్యే మేరో దక్షిణ పార్శ్వే మలయాదుత్తరే కర్మభూమౌ భారత ఇందురు శరీరావృత గురుభద్రాత్మకరుణ మందహాసజత్తరాఖ్యాయితి నవఖండ మండితే దండక చంపక వింధమిషణేమి చ కదరిక బదరిక నౌచ దేహదేవదారు కారుణ్యాది ఏకాదశారణ్యాలితే అంగరంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాళ కేరళ చోళ పాంచాల గోళ మలయాళ సింహళ దేవుడు ద్రావిడ కర్ణాట నాట పానాట పాంచబిలిందాంధ్ర కుక్కురుగురు గాంధార విదర్భ విదేహ బర్బర కేకయ కోశల కుంతల టెంకణ కొంకణ మగధ మద్రాది చొప్పన్న దేశ విశేష భూమిపాల విచిత్రదే సామ్యరంతి కురుక్షేత్ర గంగా గోదావరి భీమరవి కృష్ణవేణి పంపా యమునా సరస్వతి కుముద్వతి చర్మన్వతి రేణుకా బంధురాది మహానదీ వెలసితే అయోధ్య మధురా మాయా కాశీ రామేశ్వరాది మహాముక్తి స్థలయతే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే దేవత్రియంగమనుష్య జగత్సృష్టు వరాభద్వైవీర్ణో బ్రహ్మణః ప్రథమ వరార్థే 50 వీతే ద్వితీయ వరార్థే 50 దివ్యవర్షాత్మకే ప్రథమ మాసే ప్రథమ పక్షే అహని ద్వితీయామే తృతీయే ముహూర్తే త్రయోదశ ఘటికాయాం ద్విచత్వారింశతిఘటికాసు సాధుశ్వేత స్వయంభువ స్వారోతిషోత్తమ తామసా రైవత చాక్షుషా వైవస్వత సూర్యసావర్ణి చంద్రసావర్ణి బ్రహ్మసావర్ణి విష్ణుసావర్ణి రుద్రసావర్ణ్యాదీనాం చతుర్దశమన్వంతరాణాం మధ్యే శాలివాహనసుకే అష్టాశతయుత సహస్రవర్షాతీతే యుధిష్ఠిరాది శత్రకానాం నవసతే వర్తమానం వ్యావహారిక చాంద్రమానేన శ్రీక్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు వైశాఖమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం భానువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేష విశిష్టాయాం శోరిదౌ శ్రీమాన్ శ్రీవత్సగోత్రః భృగుశర్మ నామధేయః ధర్మపత్ని సమేతః శ్రీమతః శ్రీవత్సగోత్రస్య భృగుశర్మ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్యాః కుమార్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం తవ జన్మాభ్యాసాజ్జన్మ ప్రవృత్తే దక్షిణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థాసు మనోవాక్కాయ కర్మభిరహతి ప్రకాశే చ జ్ఞానతో అజ్ఞానతస్య కృతదోష పరిహారార్థం త్వయా సహ దశపూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాదుత్తీర్య శాశ్వత పుణ్యలోక ఫలావాప్త్యర్థం సూర్యమండల పర్యంతం వృతరాశే వృతసహస్రావసానే ఏకైక జలాపకర్షక్రమేణ పర్వరాశవకర్షణ సంహితకాలే బ్రహ్మలోకే నివాససిద్ధ్యర్థం చంద్రమండల పర్యంతం వృతరాశే వృతసహస్రావసానే ఏకైక యవాపకర్షక్రమేణ సర్వరాశవకర్షణ సంహితకాలే బ్రహ్మలోకే నివాససిద్ధ్యర్థం మాసేర్ధ్రువమండల పర్యంతం వృతరాశే వృతసహస్రావసానే ఏకైక మాసాపకర్షక్రమేణ సర్వరాశవకర్షణ సంహితకాలే బ్రహ్మలోకే నివాససిద్ధ్యర్థం నక్షత్రమండల పర్యంతం వృతరాశే వృతసహస్రావసానే ఏకైక లోమాపకర్షక్రమేణ సర్వరాశవకర్షణ సంహితకాలే బ్రహ్మలోకే నివాస
శుద్ధ్యర్థం గంగావాలికా సప్తరష మండల పర్యంతం వృధరాశేవరసహస్రావసానే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మహాసంకల్ప పూర్వకమైనటువంటి సాంగోపాంగమైనటువంటి కన్యా మహాదానం జరగబోతూ ఉన్నది. 16 మహాదానములు చెప్పారు. ఆ వాటిలో కన్యాదానం కూడా చాలా గొప్పదన్నారు. 18 పురాణములలో మత్స్య పురాణాంతర్గతమైనటువంటిది 16 షోడశ మహాదానాలు. దానిలో కన్యా మహాదానం అన్నారు ఇక్కడ. అదిగో చూడండి, స్వామికి సంబంధించినటువంటి భక్తులమైనటువంటి మనందరికీ కూడా సకల శుభములు కలగాలి అని ప్రార్థన చేస్తూ మహాసంకల్పం చెప్పారు. కన్యా మహాదానం చేస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా సౌమనస్యంతో ఆ స్వామి యొక్క కళ్యాణంలో జరుగుతూ ఉండేటువంటి కన్యా మహాదానాన్ని చూడండి. తదేకమైనటువంటి దృష్టితో విశేషమైనటువంటి ఆ కళ్యాణ పరంపర జరుగుతుందన్నమాట. స్వామికి పాద ప్రక్షాళనం చేస్తూ ఉన్నారు. స్వామికి పాద ప్రక్షాళనం బ్రహ్మ కడిగిన పాదము అన్నారు. ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తూ రేఖాలేఖాదివల్యాశ్చరణ దళగదా చక్రమత్స్యాది రూపా స్నిగ్ధా సూక్ష్మా సుజాతా మృదులలిదరక్షామసూత్రాయమాణా దద్యుర్నో మంగళాని భ్రమరభరజుషః కోమలేనాబ్ధిజాయా కమ్రేణామ్రేడ్యమానాః కిసలయ మృదునా పాణినా చక్రపాణే. చక్రపాణి పరమాత్మ మనందరినీ కూడా అనుగ్రహ దృష్టితో చూచేటువంటి స్వామి పాదములుగా అద్భుతమైనటువంటి రేఖలు కలిగి ఉంటాయ్యా అని చెప్తూ ఉన్నారు. శ్రీవత్సగోత్రస్యార్మణ పౌత్రే సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు భార్గవత్యావన ఆప్రధాన ఔరవజానరజ్ఞారుషేయ ప్రవరాన్విత శ్రీవత్సగోత్రస్యార్మణ పుత్రే సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు భార్గవత్యావన ఆప్రధాన ఔరవజానరజ్ఞారుషేయ ప్రవరాన్విత శ్రీవత్సగోత్రోద్భవ బ్రహ్మాండ నాయక క్షీరాబ్దిగన్యా అయోనిజా త్రిశక్తి స్వరూపిణీ అతిలోక సౌందర్యవతీ పరాత్పరాం ఆద్యాది మహాలక్ష్మీ కన్యా బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రస్య శివశర్మణోనప్రే సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రస్య శివశర్మణ పౌత్రాయ సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రస్య ఈశ్వరశర్మణ పుత్రాయ సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రోద్భవ బ్రహ్మాండ నాయకాయ రత్నాద్రివాసాయ అంబారీర నివాసాయ త్రిమూర్తి స్వరూపాయ వజ్రమకుడధరాయ పరాత్పరాయ కన్యా మహాదానం జరుగుతున్నది చూడండి. సకలమైనటువంటి కోర్కెలకు మూలమైనటువంటిది అమ్మవారు లక్ష్మీదేవి. అనంత మహాలక్ష్మీదేవి అన్నమాట ఆద్యాది మహాలక్ష్మి అన్నారు కదా.
అలాంటి సిగ్గులను కోరుతున్నటువంటి సకల సౌందర్యవతిగైనటువంటి అమ్మ తల్లి క్షీర సముద్ర రాజతనయ దారిద్ర్య విధ్వంసిని భుల్లాంభోరుహలోచిని వరదయాంభోరాశి లోకేశ్వరి వల్లీనాథ చతుర్ముఖ ప్రముఖ దేవేంద్రాద సంసేవిత తల్లి నంద్రబంధూడుమమ్మ త్రిజగత్ కళ్యాణ సంధాయిని. ఎవరి పట్ల దయార్ద్ర హృదయంతో అమ్మవారి క్రీగంటి చూపు అభివర్హిస్తుందో వారందరూ కూడా ధన్యులవుతారన్న. అందుకనే అమ్మవారిని శుద్ధలక్ష్మీం మోక్షలక్ష్మీం గజలక్ష్మీం సరస్వతీం అని చెప్పి ఆ లక్ష్మీదేవిని కీర్తిస్తూ ఉంటారు. అనంటే అలాంటి లక్ష్మీదేవిని సకల సౌభాగ్య స్వరూపుడైనటువంటి అమ్మవారిని అద్భుతంగా అలంకరించి మహాసంకల్ప పూర్వకముగా సాంగోపాంగముగా కన్యాదానం చేశారు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా అని. లోకంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ పాత్రుడైనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడే ధన్యుడయ్యా. సన్యాసులకు కూడా పరమహంసలకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలన్నారు. ఎందుకని అంటే మోక్షలక్ష్మీ కదా అమ్మవారు. మోక్షద్వార కవాట పాటనగరీ అంటారు ఒక చోట. మోక్షద్వారాన్ని కూడా పరిపాలించేటువంటి తల్లి అమ్మవారు. కాబట్టి సన్యాసులకి మామూలు సంపద అక్కర్లేదు, కానీ మోక్షం కావాలి కదా. అలాంటి మోక్షదాత్రిని కూడా అమ్మవారే. కాబట్టి అలాంటి అమ్మవారి యొక్క వైభవాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. శృత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై. మనము చేసినటువంటి సమస్తమైనటువంటి శుభములకు ఫలాన్నిచ్చేటువంటి తల్లి కాబట్టి శుభకర్మ ఫలప్రసూత అని వర్ణించారు. రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై. సమస్తమైనటువంటి గుణములు అమ్మవారికి సముద్రమంతున్నాయట. సముద్రానికి అంతం లేదు, అమ్మవారి గుణములకు అంతం లేదు. కాబట్టి అద్భుతంగా వర్ణించారు. శక్త్యై నమోస్తు శతభద్ర నికేతనాయై. అమ్మవారు అద్భుతమైనటువంటి పద్మంలో కూర్చుని ఉంటుంది. పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మనాథరాం దేవీం పద్మినీం పద్మగంధినీం అన్న. ఎటు చూసినా కూడా పద్మ 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 అని వర్ణిస్తారు. అలాంటి అమ్మవారిని చక్కగా పురుషోత్తమ వల్లభాయై అని వర్ణించి కన్యా మహాదానం చేశారు. తర్వాత కార్యక్రమాన్ని తిరగస్తూ ఉన్నాం. గోవింద గోవింద. బ్రహ్మణోరీప్తిరసి అమ్మా ప్రియం ప్రజానాం అమ్మా ప్రియం ప్రజానాం అమృతోపస్తరణమసి పేత్వా విరాజన్యా స్వామివారికి ముఖపర్క ప్రాశనం చేయిస్తూ ఉన్నారండి. దివ్యమైనటువంటి క్షీరాబ్ది పట్టు వస్త్రములు ధరించారు స్వామి. తత్ర నారాయణం వేదం శుక్రవర్ణం చతుర్భుజం వనమాలాధరం అంటారు. చంద్ర సంకాశమైనటువంటి వస్త్రములు ధరిస్తారు స్వామి. ఆ వెన్నెల ఎలాగైతే ఉంటుందో తెల్లగా అలాంటి శుద్ధమైనటువంటి పట్టు వస్త్రములు ధరిస్తారు. అలాంటి వస్త్రములను స్వామి అమ్మవార్లకు చక్కగా ప్రదానం చేస్తూ ఉన్నారు, సమర్పణం చేస్తూ ఉన్నారు. మధుపర్కం. మధుపర్కము అంటే మధు తేనె, దధి మధుసకం భృగ్య. దధి పెరుగు, మధు తేనె ఈ రెండింటినీ కూడా స్వర్ణ పాత్రలో మేళనం చేసి ఆ స్వామి అమ్మవారికి నివేదనం చేస్తూ ఉన్నారు. లోకంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి జనుల యొక్క హృదయములన్నీ కూడా మధుతుల్యమై మంచి మాటలందరూ మాట్లాడాలి అని
స్వామి కళ్యాణానికి వస్తే మనకేమిటండి, మాకేమైనా ఉపకారం ఉందా అని ఎవరైనా అడిగితే చెప్తున్నారు, ప్రతి అంశము కూడా లోకంలో ఉండేటువంటి భక్తులకు అనుగ్రహదాయకమే అని చెప్పారు. కాబట్టి స్వామికి మధుపర్కం నివేదనం చేస్తే మనలో మనస్సంతా కూడా తీపిగా మధురంగా తయారవుతుందన్నారు. బ్రహ్మాండ నాయక సత్యనారాయణ స్వామి వారి శాశ్వత కళ్యాణ మహోత్సవ సమయంలో స్వామివారి మామగారైనటువంటి భృగు శర్మ గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పదోమయం పెంపాల గోత్రికులు అనవసర ధర్మకర్తలు శ్రీ రాజా ఇనుగంటి వెంకట సత్య సూర్య గోపాలోహితులు జమీందారు వారి దంపతులు కుటుంబ సభ్యులు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్తువులు. దేవాలయ శాఖ కమిషనర్ గారు శ్రీ ఎస్ సత్యనారాయణ గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్తువులు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు మరియు దేవాలయ శాఖ అడిషనల్ కమిషనర్ గారు శ్రీ కోడూరు రామచంద్రమోహన్ గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్త్రములు. శివగోత్రీకులు తూర్పు కాకినాడ జిల్లా కలెక్టర్ గారు శ్రీ నివాస్ కవిత లీలా గారు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్త్రములు. శివగోత్రీకులు ప్రభాకర్ గారు రమ్య గారు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్త్రములు. ఎస్ సతీష్ కుమార్ గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్త్రములు. రాయలగోత్రీకులు శ్రీ కొయ్య గోపికృష్ణ లలితా కుమారి సూర్య సిద్ధార్థ విజయ సిద్ధార్థ గారు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్త్రములు. పైడిపల్లి గోత్రీకులు వాడపల్లి కిషోర్ గారు సాయి ప్రియ అయోధ్య గారు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్త్రములు. నాగలగోత్రీకులు శ్రీ గొర్రెలి వెంకటేశ్వరరావు గారు శ్రావణి జైనశ్రీ గారు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్త్రములు. రెడ్డెల గోత్రీకులు రమేష్ బాబు గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్త్రములు. తతస్సు ముహూర్తే అయ్యా అందరూ కూడా పట్టు వస్త్రాలు చూసి నమస్కారం చేసుకోండి. స్వామివారికి అత్యంత భక్తితోటి ఆనువంశిక ధర్మకర్తలు అలాగనే ఆలయ నిర్వాహకులు భక్తులు స్వామి అమ్మవారికి సభక్తులుగా సమర్పించినటువంటి మధుపర్క వస్త్రాలు, పుష్పమాలికలు, ముత్యాల తలంబ్రాలు వాటన్నింటినీ కూడా స్వామివారికి అర్చక స్వాములు సమర్పణం చేశారు. చక్కగా అద్భుతమైనటువంటి ఆ స్వామి అమ్మవార్లకి సమర్పణ చేసేటువంటి ఆ యొక్క పట్టు వస్త్రాన్ని స్వామికి సమర్పిస్తే మన జీవితాంతము తరతరములు కూడా వస్త్ర సమృద్ధి కలిగి ఉంటుందని చెప్పారు. అందరికీ కూడా అదిగో చూడండి, అన్నవర మహాక్షేత్ర నిత్య వైభవ కారణం సర్వకార్యాణం సత్యదేవం విభుం భజే. సమస్త కారణములకు కారణమైనటువంటి వాడు స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి. అన్నవర క్షేత్రము అనగా అన్నవర అటువంటి దాంట్లో పదాలు కనిపిస్తూ ఉన్నాయి. అన్నమయాది కోశములకు ఉపలక్షణమైనటువంటి ఆ స్వామి యొక్క అనుగ్రహం అన్నమాట. మనలో ఉండేటువంటి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ చెప్పబడేటువంటి 5 కోశములున్నవి. ఆ 5లో మొట్టమొదటిది అన్నకోశం అన్నమాట. అన్న ఉపలక్షణమైనటువంటి సమస్తమైనటువంటి సంపదలను కూడా అనుగ్రహించేటువంటి స్వామి. వాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధిష్టాంగ యోగ నిరతానాం వశిష్ఠవాలగల్య వైశంపాయన విశ్వామిత్ర దక్షకాత్యాయన కౌండిన్య గౌతమాంగైరస పారాశర వ్యాస వాల్మీకి భారద్వాజ సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత జాబాలీ కుంభ సంభవ పులస్య బలహ నిత్యత పామతంగయ కుత్సాకశ్యప శండిల శాండిల ప్రకటస్వ మందార బాలే గంగదార్ఘ్యేయో భాండకాది ముఖ్యమనీనాం అరుంధతే లోపాముద్రాహేయాదురపతీవనతారుక్మిణి సాంభవనీ సత్యమా అనిశయాజామోదీతమయం త్యాది పుణ్యసతీనాం హరిశ్చంద్ర నలపురగుత్సపురోగర కార్తవీర్యాదీనాం రామరంచమరుద్భగీరథ గజాంబరీష నహుష దిలీప రుగ్భజ దశరథ శ్రీరామ భరత కుశలవాది మహారాజానాం పనసపాటలాం లక్రముఖ కర్జోర నారికేళ వసలాశోక
కాంచనగదనే జంబూధాత్రే కేతకే శుంభవారాశ్వత్థ బదరే పున్నాగతాల హింతాల తమాలమాలత్యాది ముఖ్యదరుణాం అర్జయస్సామాధర్వణ వేదానాం కావ్యనాటకాలంకార వ్యాకరణ భాట్య ప్రాభాకర తర్క వేదాంతాయుత శాస్త్రాణం వజ్రవేఢూర్య గోమేద కమరగద మాణిక్య కౌస్తుభాది ముఖ్యమణీనాం అఖిల జగదానందకస్య అనంతకోటి సూర్య ప్రభాసమేతస్య భగవతో వినాయకస్య ప్రసాదేన దంపత్యోర్వివాహకాలే హరిద్రజీరకే క్షుక్షేర కృత గుడ గోరోచనాది మంగళ ద్రవ్యాణి మంగళకరాణి భవేయు తిథివార నక్షత్ర గ్రహరాత్రే కాణ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశతానాం నిరంతరమనుకూల సర్వే గ్రహాస నక్షత్ర శుభముహూర్తం జరుగుతున్నటువంటి స్వామి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ప్రధానమైనటువంటి ఘట్టం శుభముహూర్తం. ఆ జీలకర్ర బెల్లం అనేటువంటి పదార్థాన్ని పరస్పరమైనటువంటి అన్యోన్యమైనటువంటి ప్రీతితోటి ఆ లక్ష్మీదేవి అమ్మవారు అనంత మహాలక్ష్మి అమ్మవారు స్వామివారి యొక్క శిరస్సు మీద, అలాగనే స్వామివారి యొక్క దివ్య చరణం దివ్య హస్తముల చేత అమ్మవారి యొక్క శిరస్సు మీద పరస్పరమైనటువంటి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని లోకానికి దివ్య దంపతులు ఇచ్చేటువంటి విధంగా అదిగో చూడండి శుభముహూర్తం జరుగుతున్నది. ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతి ధ్రువందే రాజా వరుణో బృహస్పతి ధ్రువంద ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. జై గోవింద. సత్యనారాయణ స్వామికి, అనంతకాల మహాలక్ష్మి మాతకు కళ్యాణంలో ప్రధానమైనటువంటి ఘట్టం శుభముహూర్తం. సరిగా మనకి చూడండి ఆ బ్రాహ్మణోత్తములైనటువంటి పండితులు మహాసంకల్ప పూర్వకముగా సాంగోపాంగముగా కన్యా మహాదానాన్ని నిర్వర్తించి అటు తరువాత లోకంలో ఉండేటువంటి సమస్త జనానికి శుభ పరంపర అభివర్షించుగాక అని ప్రార్థన చేస్తూ అద్భుతమైనటువంటి సంకల్ప విశేషం చేత మంగళప్రదమైనటువంటి సర్వ మంగళ కారణం అన్నారు. స్వామి కళ్యాణం కనుక వీక్షిస్తే మనకి శుభ పరంపర జరుగుతుందన్నారు. అలాగా సర్వమంగళ స్వరూపిణైనటువంటి అమ్మవారు, మంగళ స్వరూపిణైనటువంటి అమ్మవారు అన్నమాట. హరిహర హిరణ్య గర్భాద్భుత రుచియుగ్గాత్రం శ్రుతజనమణిపాత్రం సత్యనారాయణం స్తౌమి. ఆయన శ్రుతజనమణిపాత్రం అన్నారు. ఆశ్రిత జనులకు మణిలాంటి వాడు పరమాత్మ. హిరణ్య గర్భాత్మకమైనటువంటి హరిహర హిరణ్య గర్భాత్మకమైనటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి త్రిపాద్విభూత విశేషమైనటువంటిది అని చెప్పారు. అదిగో చూడండి యుగఛిద్రాభిషేకం చేస్తూ ఉన్నారు. ధరించబోయేటువంటి మాంగళ్యాన్ని పూజా కార్యక్రమం నిమిత్తంగా సంశోధనం చేసేటువంటి విధముగా అమ్మవారి యొక్క శిరస్సు మీద దివ్యమైనటువంటి అభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నాగలి కాడి అమ్మవారి యొక్క శిరస్సు నుంచి మంత్ర సముదాయం చేత అమ్మవారి యొక్క శిరస్సు మీద సువర్ణాభిషేకం చేస్తూ ఉన్నారు. అమ్మవారిని పంపాతీర సువర్ణభూధర సమప్రఖ్యాత రత్నాచలే ప్రాంశు ప్రోజ్వల శృంగ కల్పగమనే సంచారధీరం హరిం భక్తాహ్లాదకరం వినోద చతురం రోగాదినాశంకరం లక్ష్మీవల్లభమాశ్రయే శృతిపరం శ్రీ సత్యనారాయణం అని వర్ణించారు అద్భుతంగా. ఈ పంపాతీర నివాసమై ఉన్నటువంటి స్వామి పంపా సమస్త పాపహారిణి పంప అని చెప్పారు. అటువంటి సమస్త పాపములను పోగొట్టేటువంటిది పంపా నదీ తీరం. అద్భుతమైనటువంటి రత్నాచలం భూధర ప్రఖ్యాత రత్నాచలే రత్నములన్నీ పండేటువంటిది. అందులో చెప్తారు ఒక చోట యం సర్వశైలా పరికల్ప్యవత్సం మేరౌ స్థితే దోగ్ధరిదోహ దక్షే
భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ పృథూపతిష్టాం విదుహుర్ధరిత్రీ అని చెప్పి హిమవత్ పర్వతరాజు గారికి 2 కుమారులు అని చెప్పారు. అందులో ఒకడు భద్రుడైతే మరొకడు రత్నుడు అన్నమాట. వీళ్ళిద్దరూ కూడా సోదరులండి. భద్రుడేమో రామస్వామిని రామచంద్రమూర్తిని సేవించి రామభద్రుడై ఆ రామభద్రుడుగా పరమాత్మ తన యొక్క శిరస్సు మీద ధరించాడు భద్రాచలంలో. ఇక్కడ రత్నుడైనటువంటి భక్తుడు స్వామిని సేవించి రత్నాచలంగా మారాడు, తన శిరస్సు మీద ధరించాడు అన్నమాట. అటువంటి పరమాత్మ మనందరికీ కూడా సమస్త శుభాలను కూడా అనుగ్రహించుగాక. సంచారధీరం హరిం భక్తుల యొక్క హృదయాలలో ప్రకాశిస్తూ ఉంటాడు స్వామి. భక్తాహ్లాదకరం వినోద చతురం ఆయన లోకాలన్నీ కూడా లీలా మహాత్మ్యం చేత నడిపిస్తూ ఉంటాడయ్యా. వినోద చతురుడు ఉన్నారు ఆ స్వామి. రోగాదినాశంకరం మనందరం కూడా స్వామి యొక్క పర్వతం మీద లేక సమస్త శుభములలో కూడా స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం. సత్యనారాయణం దేవం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః అని వర్ణిస్తూ ఉంటాం. ఏ ప్రతి భక్తుడు కూడా వారి వారి ఇళ్లలో శుభ పరంపర జరిగినప్పుడు స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలాంటి స్వామికి రత్నాచలం మీద అన్నవరం కొండ మీద రోజు కూడా వేల మంది భక్తులు, లక్షల మంది భక్తులు స్వామివారిని వ్రతరూపంగా కూడా ధరిస్తూ ఉంటారు, వ్రతరూపంగా కూడా సేవిస్తూ ఉంటారు. ఆ వ్రతాన్ని చేస్తే సత్యనారాయణ వ్రతాన్ని ఈప్సిత సిద్ధిదం అంటారు. సమస్త శుభములు కోరికలు కూడా సిద్ధిస్తాయి అని చెప్పారు. అలాంటి స్వామి లక్ష్మీ వల్లభమాశ్రయే లక్ష్మీ వల్లభురాయన శృతిధరము శృతిభరం మాంగళ్య పూజా కార్యక్రమం జరుగుతున్నది. కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య పూజా కార్యక్రమం జరుగుతున్నది చూడండి. లోకల్లో ఉండేటువంటి సుభాషలందరూ కూడా సౌభాగ్యవంతులు కావాలి అని, వివాహం కావలసినటువంటి కన్యలందరికీ కూడా సకాలంలో వివాహం కావాలని, సమస్త శుభములు కలగాలని చెప్పేసి ఆ స్వామివారి యొక్క సత్యనారాయణం వందే రత్నధర్మ ప్రబోధకో సత్యధర్మ ప్రబోధకం రమయా శోభితం నిత్యం భక్తావనధురంధరం. అందరూ కూడా సౌమరస్యంతో సభక్తికంగా అర్చక స్వాములు కళ్యాణ మహోత్సవంలో పూజింపబడినటువంటి ఆ మంగళసూత్రం ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి పైకి చూపిస్తారు. అవి కళ్ళకద్దుకుని నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే స్వామి ధరించబోయేటువంటి స్వామి అమ్మవారి యొక్క కంఠసీమయందు 3 ముడులను వేసి ధరింపజేసేటువంటి ఏ మంగళసూత్రములు అయితే ఉన్నాయో వాటిని మనందరం కూడా దర్శిస్తే శుభ పరంపర జరుగుతుందన్నారు. అలాంటి అమ్మవారి యొక్క మెడలో స్వామివారు 3 ముళ్ళు వేస్తూ ఉన్నారు. చూడండి. తతో వికసితాం భోజవాసిని వరదాయిని అమ్మవారు శ్రీగంట చూపుతో అందరినీ దర్శిస్తూ ఉన్నది. దివ్యమాల్యాంబరధర దివ్యభూషణ భూషిత యయౌ వక్షస్థలం విష్ణో సర్వేషాం పశ్యతాం రమా. అమ్మవారికి చూడండి యోక్తబంధనం చేస్తూ ఉన్నారు. లోకల్లో స్త్రీలకందరికీ కూడా సుసంతానం కలగాలి. ఒక్కొక్క ప్రక్రియకి అనేకమైనటువంటి ఫలములు కలుగుతూ ఉన్నాయి. అమ్మవారికి దర్భతో చేసినటువంటి త్రాడు యోగక్షేమస్య రుత్యై యుక్తం క్రియాదాహి కామే యుజ్యాదాయితి ఆశిష సమృద్ధి అనేటువంటి మంత్రం చేత ఆశాసనాసోమ అనుభవ చూడండి. అమ్మవారికి ధరింపబోయేటువంటి మంగళసూత్రాలు అద్భుతంగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి చూడండి, కన్నులకు చూసిన కన్నులే పండగ.
లేకుంటే దండగా అని చెప్పారు. అదిగో చూడండి అద్భుతమైనటువంటి మంగళసూత్రాలు. సర్వమంగళ మాంగళ్యే శుభే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సకల దేవతా స్వరూపిణైనటువంటి ఆ గౌరీదేవికి ప్రతీకైనటువంటి ఏ మంగళసూత్రములైతే ఉన్నాయో అజామేఘాన్ లోహిత శక్ల కృష్ణాం. అదిగో చూడండి అమ్మవారికి కంఠసీమయందు అద్భుతమైనటువంటి మంగళసూత్రాలను ధరింపజేస్తూ ఉన్నారు. 3 ముడులను వేసి ధరింపజేస్తూ ఉన్నారు. లోకరక్షణ హేతునా కంఠే పంచూప శరదాం శతం. మాంగళ్య ధారణ జరుగుతున్నది. అమ్మవారి యొక్క కంఠసీమయందు పరమాత్మ శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి పరమాత్మ సత్యనారాయణ స్వామి వారు 3 ముడులను వేసి తన అర్ధాంగిగా గృహలక్ష్మిగా స్వీకరిస్తూ ఉన్నారు. మంచి ముత్యములు తలంబ్రాలుగా పోస్తూ ఉన్నారు. మల్లెలు మొల్లలు జాజులు విరజాజులు మంచి ముత్యములు తెల్లని బియ్యములు ఆవుపాలతో కలిపి అని అవన్నీ కూడా తెల్లగానే ఉంటాయి. చూడండి అవన్నీ కూడా తెల్లగా ఉండడం వల్ల మనందరి యొక్క మనస్సులన్నీ కూడా శుభప్రదంగా శుభ్రంగా ఉంటాయన్నారు. మనకు కలిగేటువంటి సమస్త సంకల్పములన్నీ కూడా ఎంతో స్వచ్ఛముగా ఉంటాయన్నారు. అలాంటి స్వామి అమ్మవారు ధరించేటువంటి ఏ దివ్యమైనటువంటి తలంబ్రాలు ముత్యాల తలంబ్రాలు ఉన్నాయో ఆ దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కళ్యాణం గమనీయ కోమలగరైః ఆర్ద్రాక్షదారోపణం కన్యాదాన పురస్సరం సురగురోః విప్రాశిషానుగ్రహం బాహ్వోక్తం గణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం. ఈ విధంగా స్వామి అమ్మవార్ల యొక్క కళ్యాణ మహోత్సవం ఇక్కడ సమస్త దేవతామయమైనటువంటి ఈ పర్వతం భద్రాచలము అంటే ఎంతో విశేషమైనటువంటిది అన్నమాట. ఇక్కడ స్వామి అయినటువంటి రాముడు శ్రీరాముడు ఇక్కడ కొలువై ఉన్నారు. అలాంటి స్వామి ఎలా ఉన్నారయ్యా? సుఖదం భయదం శాంతం వీరం వీరవరాంబరం వీరశృంగార శ్మశ్రూద్ధం విష్ణుం విష్ణుం నమామ్యహం. అదిగో చూడండి స్వామివారికి అమ్మవార్లకి పవిత్రమైనటువంటి తలంబ్రాలను ధరింపజేస్తూ ఉన్నారు. తలంబ్రాల దృశ్యాన్ని అందరూ కూడా దర్శించాలి. ఎవరైతే తలంబ్రాల దృశ్యాన్ని దర్శిస్తారో వాళ్ళకి సమస్తమైనటువంటి శుభములు కలుగుతాయన్నారు. అదిగో చూడండి మోద ప్రమోద ఆనంద ముష్కయోర్నిహితస్సభః ప్రజామేకామస్సమృద్ధ్యతా. మొట్టమొదటిసారి తలంబ్రాలు ధరించినప్పుడు లోకంలో ఉండేటువంటి అందరికీ కూడా ప్రజా సమృద్ధి కలగాలి అని ఆశీర్వాదంగా సమర్పణం చేస్తూ ఉన్నారు. ప్రజా సమృద్ధి అంటే అందరికీ సుసంతానం కలగాలి అని. రెండవసారి పశవో మేఘామస్సమృద్ధ్యతాం, రెండవసారి సమర్పణం చేసినప్పుడు పశు సమృద్ధి కలగాలి అని. పశు సమృద్ధి అంటే క్షీర సమృద్ధి కలగాలి, పశు సమృద్ధి కలగాలి, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి అని చెప్పి ఆ స్వామి అమ్మవారికి సమర్పణం చేస్తూ ఉన్నారు. మూడవసారి సమర్పణం చేసినప్పుడు యజ్ఞోమేఘామస్సమృద్ధ్యతాం, యజ్ఞయాగాది కృతులు సమృద్ధిగా జరగాలి అని సమర్పణం చేస్తూ ఉన్నారు. తరువాత శ్రియోమేఘామస్సమృద్ధ్యతాం, శ్రియ సమస్తమైనటువంటి సంపదలు కలగాలి అని సమృద్ధిగా సమర్పణం చేస్తూ ఉన్నారు. అదిగో చూడండి స్వామి అమ్మవార్ల యొక్క విశేషమైనటువంటి ఆ యొక్క కథని మనం చూస్తూ ఉన్నాం. తలంబ్రాలు ధరిస్తూ ఉన్నారు.
ధరింపజేస్తూ ఉన్నారు. చూడండి. సత్యదేవాయ నమః. లక్ష్మీ మాతకు జై. సత్యనారాయణ స్వామికి జై. పశమేకామస్సమృద్ధ్యదాం. జై సత్యదేవ. అందరూ చెప్పాలి బిగ్గరగా, గట్టిగా. జై సత్యదేవ, జై సత్యదేవ. కళ్యాణ మహోత్సవంలో స్వామి అమ్మవార్లకి ముత్యాల తలంబ్రాలు సమర్పణం చేశారు. 3 పర్యాయములు మంత్రపూర్వకంగా, 4వ పర్యాయం అమంత్రకంగా 4 పర్యాయములు సమర్పణం చేశారు. భక్తులందరూ కూడా చెప్పండి, స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో సమస్త శుభములు కలగాలి అని మనం ప్రార్థన చెయ్యాలి. అందరూ కూడా లోపల ఉండేటువంటి మూల విరాట్టుకి, అమ్మవార్లకి ఒకే పీఠం మీద కొలువై ఉన్నటువంటి వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి సమర్పణం చేయడానికి అర్చక స్వాములు మంగళధ్వనులతో పాటుగా పండితులు ఒక లోపలికి ఏం చేశారు. మూలమూర్తులకు కూడా తలంబ్రాలను ధరింపజేస్తూ ఉన్నారు. అందరం కూడా చూస్తూ ఉన్నాము. స్వామి అమ్మవార్లకి సోదరీ మన దుర్గాచ క్షేత్రపాలిని గురునా రామచంద్రేణ సత్యదేవో విరాజతే అన్నారు. ఈ క్షేత్రాన్ని పరిపాలించేటువంటిది దుర్గాదేవి అని చెప్పారు. క్షేత్రపాలిని అమ్మవారు దుర్గాపరదేవత. ఎక్కడ ఉన్నా కూడా అందరినీ పరిపాలిస్తూ ఉంటుంది అమ్మవారు. దుర్గా మల్లేశ్వర క్షేత్రం మనందరికీ విజయవాడ, కనకదుర్గా క్షేత్రం మనం చూస్తూ ఉంటాం. అలాంటి దుర్గాపరదేవత ఇక్కడ క్షేత్రపాలినిగా ఉందయ్యా అని చెప్పారు. అలాగే స్వామివారి యొక్క సోదరి వనదుర్గాచ అన్నారు. స్వామివారి యొక్క సోదరి వనదుర్గా, వనములందు సంచరించేటువంటి తల్లి వనదుర్గా. అలాంటి అమ్మవారు సింహస్కంధాధిరూఢాన్ త్రిభువనమఖిలం తేజసా పూరయంతి జాయేద్దుర్గాంజయాఖ్యాం ప్రదశపరివృతాం సేవితాం సిద్ధికామైః. సమస్త దేవతల చేత పరివేష్టించినటువంటి అమ్మవారు అణిమాది భిరావృతాం మయూఖైః అంటారు. అణిమాది అష్టసిద్ధులు కూడా అమ్మవారి చుట్టూ పరివేష్టించి ఉంటాయన్నారు. అలాగనే సమస్తమైనటువంటి శక్తులు ఇక్కడ పరివేష్టించి ఉన్నాయి. స్వామివారి యొక్క యంత్రం చూద్దామా, అద్భుతమైనటువంటి దేవతామయంగా ప్రకాశిస్తోంది. ఎన్నో ఆవరణములు కలిగి
16 ఆవరణలు కాదయ్యా, ఇంకా ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఆవరణలోనూ కూడా అనేకమైనటువంటి దేవతలు అక్కడ మంత్రరూపకంగా లిఖించబడి ఆ యొక్క యంత్రాన్ని ఇక్కడ స్థాపనం చేశారు. ఎందరో మహాత్ములు వందల సంవత్సరాల క్రితం తపస్సును ధారపోసి ఈ దివ్యమైనటువంటి రత్నాచల క్షేత్రం రాబోయేటువంటి కాలంలో ఎంతో వైభవాన్ని పొందాలి అని వారల యొక్క కోరికన్నమాట. పరమ భక్తితో చేసినటువంటి ఏ తపస్సు అయితే ఉన్నదో ఆ తపస్సంతా కూడా ఇక్కడ మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. పంపాతీర నివాసాయ, ఈయన పంపాతీరంలో నివసించి ఉన్నాడు పరమాత్మ. రత్నాచలంలో పరివేష్టించి ఉన్నాడు స్వామి. రత్నాచలం, రత్నములు పర్వతాల్లో పండుతాయన్నారు. రత్నాకరుడు సముద్రుడైతే ఆయన ఉండేటువంటి స్థానం రత్నాకరం. అంటే రత్నములు సముద్రంలో కూడా పండుతూ ఉంటాయి. గైవిక ధాతువులు అంటూ ఉంటారు. అంటే గిరి సంభూతమైనటువంటి పంటలు చాలా ఉన్నాయి. రత్నాలు కాదు, మణులు, మాణిక్యాలు, ఈ సమస్తమైనటువంటి సంపదలన్నీ కూడా పర్వతాల మీద మనకి దొరుకుతూ ఉంటాయి. అలాగనే సమస్తమైనటువంటి ఓషధులు కూడా ఉంటూ ఉంటాయి. ఈ ఓషధులన్నీ కూడా పర్వతాల మీద మనకు లభిస్తూ ఉంటాయి. అలాగనే సమస్తమైనటువంటి ఓషధుల చేత పరివేష్టితమైనటువంటి పర్వతం, అలాగనే అనేకమైనటువంటి రత్నములు ఎదిగినటువంటి పర్వతం. అట్లాంటి రత్నమయమైనటువంటి పర్వతం మీద స్వామి పరివేష్టించుకున్నాడు. రత్నాచలాధీశాయ నమః అని ఒక నామం స్వామికి ఉన్నది. ఆ రత్నాచలంలో ఆయన ఉన్నాడు కాబట్టి శృంగం రత్నాచల శృంగే ప్రతిష్ఠితం దైవం అంటారు. అలాంటి సువర్ణమయమైనటువంటి కిరీటాలు ధరించి అనేకమైనటువంటి ఆభరణాలు ధరించి ఉన్నాడు. చూడండి స్వామి, అమ్మవారిని సిద్ధులకుతూ మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ప్రక్కనే కూర్చుండబెట్టుకున్నాడు. సుముహూర్తమైంది కదా, మంగళసూత్రధారణ అయింది కదా, తలంబరాలు కూడా పూర్తయింది కదా. ఇంకా వారిద్దరి మధ్య ఉండేటువంటి ఖాళీ తక్కువగా కనిపిస్తాం. దగ్గరకు తీసుకున్నాడు స్వామి అమ్మవారిని. ఓయమ్మా, నీవు మా అందరి యొక్క మంచిని నీవు స్వీకరించాలి అని చెప్తూ, అమ్మా భార్గవి ఆదిలక్ష్మి జననీ ఐశ్వర్య సంధాత్రి, లోకం బొందెవ్వడు నీ కృపార్హుండను లెక్కంబాదడు, ధన్యుడు సంభాన్యుండడు బుద్ధిమంతుడను విశ్వాసార్హుడు యోగ్యుడు. అమ్మా నీ దయలేని వాని మృదుగంధ శూన్యమే ఇందిరా. అమ్మవారి అనుగ్రహం ఎవరికుందో వాడే యోగ్యుడయ్యా. సచ భక్త సచ దర్శనీయ, సయేన భక్త సచ దర్శనీయ అంటారు కదా. ఎవరైతే లోకంలో ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు అతడే దర్శనీయుడన్నారు. అందరినీ కూడా ఒక ఉన్నతమైనటువంటి పదవి యందు కూర్చుండబెట్టేటువంటిది లక్ష్మీ అమ్మవారు. అలాంటి అనంతలక్ష్మీదేవిని స్వామివారు కరగ్రహణం చేసి పాణిగ్రహణ మహోత్సవంలో అమ్మవారిని స్వీకరించారు. ఇంటి ఇల్లాలుగా ఒక భక్తుడు అంటాడు ఒక చోట, రత్నాకరస్తమ గృహం రత్నాకరస్తమ గృహం గృహణీజ లక్ష్మీ కిం దేయమస్తి భవదే జగదీశ్వరాయ ఆభీరవామనయనాహృత మానసాయ దత్తన్నలో యదుపతే కృపయా గృహాణ అంటాడు భక్తుడు. అమ్మా స్వామి, ఓ అమ్మా లక్ష్మీదేవి, నీకు ఇవ్వడానికి మా దగ్గరే ఉందమ్మా అంటారు. ఎందుకంటే పరమాత్మని ఒక భక్తితో సేవించేటువంటి ఒకనొక భక్తుని యొక్క ఆర్తిని వర్ణిస్తారు. చూడండి, రత్నాకరస్తమ గృహం. ఓ స్వామి, నీకేమైనా రత్నాలు మనలో ఇద్దామా అనుకుంటే భక్తితో అవన్నీ కూడా నీ దగ్గర ఉన్నవే. అంటే రత్నాకరుడు సముద్రుడు కదా, ఆ సముద్రుడు నీకు స్థానము కదా, క్షీర సముద్రంలో నీవు ఉంటావు కదా, క్షీరసాగర కన్యగా ఉన్నటువంటి లక్ష్మీదేవిని నీవు కరగ్రహణం చేసావు కదా, అలాంటి నీకు నేనే ఇవ్వగలయ్యా.
తవ గృహం గృహిణీ చ లక్ష్మీ. ఇంకేమైనా సంపదల చేత ఈ అనుగ్రహాన్ని పొందుదామా అంటే సమస్త సంపదలకు అధిష్టాత్రులైనటువంటి లక్ష్మీదేవిని ఇంటి ఇల్లాలో కూర్చుంది. ఇక నేనేమో వల్లయ్యా, కానీ గృహిణీ చ లక్ష్మీ కిందేయమస్తి, నీకు ఇవ్వడానికి ఏముంది నా దగ్గర, నీవే జగదీశ్వరాయ అన్నారు. నీవు జగదీశ్వరుడు కదా, అలాంటి జగదీశ్వరుడు నీకు ఇవ్వడానికి ఏముంది మా దగ్గర, కానీ ఆభీరవామనజనాహృతమానసాయ, ఆ భక్తులు నీ యొక్క మనస్సును హరించారయ్యా. కాబట్టి నీవు మనస్సులోని వాడు అయిపోయావు. కాబట్టి నా మనస్సును నీవు స్వీకరించు. కృపయా గృహాణ అంటారు, దయతో మా మనస్సును స్వీకరించవయ్యా, అంటే మా మనస్సులో నీవు కొలువై కూర్చోవయ్యా అని చెప్పి స్వామిని సభక్తిగా వేడుకుంటూ ఉన్నారు ఒక భక్తులు. అయ్యా ప్రారంభించండి స్వామి. గోవిందా. ఓం త్వమగ్నే అగ్నే త్వం త్వమగ్నే వ్రతపా వ్రతపా అగ్నే త్వం త్వమగ్నే వ్రతపా 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 అగ్నే అగ్నే వ్రతపాస్యసి వ్రతపా అగ్నే అగ్నే వ్రతపాసి వ్రతపాస్యసి వ్రతపా వ్రతపాసి దేవో దేవోసి వ్రతపా వ్రతపాసి దేవః ఇది వ్రతా
యజురేవైతత్ క్షత్రాయ మహదాధిపత్యాయ మహదే జానరాజ్యాయేత్య శిశవేవైతానాశాస్తే సమో భరదారాజా సోమోస్మాకం బ్రాహ్మణాయేత్య సోమరాజానో బ్రాహ్మణ యన్నామరాజ్యమభాయీత్య రాజ్యమేవాస్మిన్ ప్రతి దధాతి శిష్మే విద్యా సమరేవావరుంధే మిత్రస్య మృత్యా భూరేత్యా ఏవైనం నృత్యం కరోతి మహిమహదార్దస్య నామేత్యా ఏవైనం రాధావరుణస్య భూవన్విద్యా రాత్రేవైనం కరోతి ఏవైనం కారయతి ఏవైనం దేవాస్మిన్ దధాతి యజమాన ప్రతిష్ఠిత్యై దేవతాభిరేవైనముభయతః పరిగృహాతి స్వామి అమ్మవారి యొక్క దివ్య కళ్యాణ లీలా మహోత్సవంలో భాగంగా మనందరం కూడా స్వామిని అమ్మవార్లను ఇద్దరిని కూడా మంగళ స్వరూపంగా దర్శిస్తూ ఉన్నాం. చూడండి, ఇప్పుడిద్దరూ కూడా ఒకే ఆసనం మీద సమాసీనమై కూర్చున్నారు. ఇప్పుడు ఇక్కడ పంపాతీర నివాసి అయినటువంటి స్వామి, సకల సామ్రాజ్యాధీశుడైనటువంటి స్వామి, భక్తులకందరి యొక్క హృదయాల్లో ఆహ్లాదాన్ని నింపేటువంటి స్వామి, వినోద చతురుడైనటువంటి స్వామి, సమస్త రోగములను కూడా హరించేటువంటి స్వామి. అదిగో చూడండి, పుష్పమాలికలు, కర్పూరమాలికలు స్వామి అమ్మవార్లకు సమర్పణం చేస్తున్నారు. కళ్యాణ మాలికలు అన్నమాట. అందరూ కూడా నమస్కారం చేయండి. భక్తులందరూ కూడా కళ్ళకందుకోండి, ఎక్కడి వారు అక్కడి నుంచే ఆ మంగళప్రదమైనటువంటి విశేషమైనటువంటి పుష్పమాలికలు మనందరికీ కూడా అనుగ్రహాన్నిచ్చుగాక అని చెప్తూ కలహారోత్పల మల్లిగా కురవై సౌవర్ణ బంగేరు జాతి చంపగమాలీ బహుళగై మందార కుందాది కేదక్యాకరవీరగైర్మోహిమై పుష్పై సృజో మాలికా సంకల్ప్యేన సమర్పయామి వరదే సంతుష్టయే కల్ప్యతా. ఆ స్వామి అమ్మవార్లకి పద్మమాలాధరాం దేవీం పద్మినీం అని చెప్పినట్టుగా పద్మమాల ధరించినటువంటి పద్మిని ఆ స్వామి వారికి సమర్పణం చేశాం కాబట్టి కన్యాదానంలో అలాంటి స్వామి వార్లకు విశిష్టమైనటువంటి పుష్పమాలికలు, అనేకమైనటువంటి సౌగంధభరితమైనటువంటి సౌరభభరితమైనటువంటి పుష్పమాలికలను, కర్పూరమాలికలను స్వామి అమ్మవారికి సమర్పణం చేశారు. అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం శిఖరాయమానంగా పరిపూర్ణ దశకం వచ్చింది. చూడండి, అందరూ కూడా ఇక్కడ స్వామి అమ్మవార్లకి బ్రహ్మములను వేస్తూ ఉన్నారు, కంకణ ధారణం చేస్తూ ఉన్నారు. లోకరక్షామణయే నమః అని ఆ సమస్త లోకములను కూడా రక్షించేటువంటి స్వామి గురునా రామచంద్రేణ సత్యదేవో విరాజతే అన్నారు. ఈ క్షేత్రాన్ని పరిపాలించేటువంటి దుర్గాదేవైతే స్వామివారి యొక్క సోదరి దుర్గా వనదుర్గ అయితే గురుణ రామచంద్రేణ ఇక్కడ రామాలయం కూడా ప్రసిద్ధమై ఉన్నది. అందుచేత క్షేత్రపాలకుడు ఎక్కడైతే అమ్మవారు ఉంటారో, ఎక్కడైతే అయ్యవారు ఉంటారో అక్కడ పరమేశ్వరుడు క్షేత్రపాలకుడుగా ఉంటాడు. ఎక్కడైతే పార్వతీ పరమేశ్వరుడు ఉంటారో అక్కడ మహావిష్ణువు క్షేత్రపాలకులుగా ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమంటే విశేషమైనటువంటి పంచాయతన విశేషమైనటువంటి దేవాలయం. ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం
అంటారు. ఇది విష్ణు పంచాయతనమయ్యా అని వర్ణించారు. ఇక్కడ మహావిష్ణువు సత్యనారాయణ స్వామి ప్రధాన దైవతంగా ఉంటారు. త్రిపాద్విభూతి వైశమైనటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి ఆ యంత్రం చేత ప్రకాశిస్తూ ఉంటారు. అదిగో స్వామి అమ్మవార్లకి, స్వామివారికి కుడి చేతికి, అమ్మవారికి ఎడం చేతికి దివ్యమైనటువంటి రక్షాసూత్రాన్ని, కంకణాన్ని అర్చనం చేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. చూడండి, అది మనందరికీ దర్శింపజేస్తారు. చూచి నమస్కారం చేసుకోవాలి. మనందరం కూడా రక్షణ పొందాలి. లోక రక్షణ కొరకే ఈ యొక్క కళ్యాణం జరుగుతోంది. బాగా విధానం మనందరం కూడా బ్రహ్మముడి వేస్తూ ఉన్నారు. చూడండి, బ్రహ్మముడిలో 4 రకాలైనటువంటి పదార్థాలు ఉంచుతారు. మంగళకరమైనటువంటి పదార్థాలు ఒక చెక్క, ఎండు ఖర్జూరం, తరువాత చిల్లరడమ్ము, పసుపు కొమ్ము, అక్షతలు ఇవన్నీ కలిపి స్వామి అమ్మవార్లకి చక్కగా సమర్పణం చేసి ఆ యొక్క బ్రహ్మముడి వేస్తూ ఉంటారు. అదిగో కంకణ ధారణ చేస్తూ ఉన్నారు. అందరూ చూస్తున్నారు. చూడండి, అందరికీ చూపిస్తూ ఉన్నారు. చూడండి, పరమాత్మ అమ్మవారిని తన యొక్క ఇంటి ఇల్లాలుగా స్వీకరించారు. అష్టోత్తర శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం స్వామి అమ్మవార్లకి కళ్యాణమూర్తులకి అష్టోత్తర శతనామార్చనం చేస్తూ ఉన్నారు. సమస్తమైనటువంటి లోకములు శుభకరంగా ఉండాలని, వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మనోభీష్ట సిద్ధి కలగాలి అని, ఎవరెవరైతే దూరం నుంచి దర్శనం చేస్తూ ఉన్నారు అంతరిక్షగతంగా ప్రసార మాధ్యమముల ద్వారా, వారందరికీ కూడా సమస్త శుభములు కలగాలి అని ఈ కళ్యాణ మహోత్సవంలో చివరి ఘట్టమైనటువంటి అష్టోత్తర శతనామార్చనం చేస్తూ ఉన్నారు. విష్ణవే విష్ణవే సర్వవర్ధిష్ణవే. ఆ విష్ణువుకి అద్భుతమైనటువంటి నామాలు ఎన్నో ఉన్నాయి. సర్వవ్యాధి మహేశ్వర అంటారు. సమస్త లోకాలని పరిపాలించేటువంటి స్వామి. మంగళం సత్యదేవాయ మంగళం శృతివర్తినే మంగళం కమలేశాయ మంగళం భూరి మంగళం. సమస్త లోకాలకి మంగళం కలగాలి. ఎలాంటి వాడు ఆయన? సత్యదేవుడు అన్నమాట. సత్యవ్రతంలో ఎవరైతే ఉంటారో, సత్యనారాయణ స్వామిని ఎవరైతే కొలుస్తారో, ఈ ముఖ విశేషమైనటువంటి వ్రతముఖంగా స్వామిని సేవించేటప్పుడు చూడండి, ఆయన్ని ప్రధానమైనటువంటి కలశంలో ఆవాహనం చేస్తారు. లక్ష్మీదేవిని అమ్మవారు పంచపాలకుల్ని ఆవాహనం చేస్తారు. ఇంద్రాది దిక్పాలకుల్ని ఆవాహనం చేస్తారు. అలాగనే సూర్యాది నవగ్రహాలని ఆవాహనం చేస్తారు. వాస్తు పురుషుణ్ణి బ్రహ్మదేవులందరినీ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ఆవాహనం చేస్తారు. ఈ ప్రకారంగా ధన్వంతరి సమస్త రోగములకి నివారకుడైనటువంటి ధన్వంతరిని ఆవాహనం చేస్తారు. ఇట్లా సమస్త దేవతల చేత పరివేష్టించేటువంటి స్వామి ఒక అద్భుతమైనటువంటి యంత్రాన్ని ఇక్కడ స్థాపనం చేశారు. సమస్త దేవతామయమై ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ పర్వతమంతా కూడా ఎన్నో విశేషమైనటువంటి దేవతలకు ఆలమాలమై ప్రకాశిస్తూ ఉంటుంది. అలాంటి స్వామివారికి దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో అష్టోత్తర శతనామార్చనం పూర్తి చేసి తరువాత మంగళాన్ని ఇస్తారు. అందరికీ ఆశీర్వచనాన్ని అందిస్తారు. అందరూ కూడా చివరి ఘట్టమైనటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి కళ్యాణాన్ని దర్శించవలసిందిగా కోరుతూ ఉన్నామన్నమాట. గోవిందా గోవిందా. ఆ స్వామి సుఖదం
భయదాశం సుఖదం భయదం శాంతం వీరం వీరవరాం వరం వీరశృంగార శ్మశ్రూద్ధం విష్ణుం జిష్ణుం సదాశ్రయే. సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణోత్సవ తలంబరాలు మీకు సత్యనారాయణ మండపం దగ్గర పశ్చిమ రాజగోడం దగ్గర కౌంటర్లు ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ కౌంటర్లో మీకు తలంబరా లక్ష్యం లభిస్తాయి. భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాం. సత్యనారాయణ మండపంలో అలాగే పశ్చిమ రాజగోడం దగ్గర మీకు కౌంటర్లు ఏర్పాటు చేసి ఉన్నారు. అక్కడ తలంబరాలు సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణోత్సవ తలంబరాలు లభిస్తాయి. భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాం.
రాజాధిరాజాయ ప్రసహ్యసాయినే శ్రవణాయ బ్రహ్మణే కామకామాయ మహ్యం సర్వే శ్రవణాదదాతు శ్రవణాయ రాజాయ నమః బ్రహ్మ వాయు సత్యం తత్సర్వం అంతశ్చరతి భూతేషు ఆయాం విశ్వభూతిషు యస్తంద్రస్తమింద్రస్తమో రుద్రస్తు స్పష్టం బ్రహ్మత్వం ప్రజాభోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సునాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణుః పురోగరాయ చ విద్మహే విష్ణుపత్రే చ ధీమహి ఈశానः సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా స్వామి అమ్మవార్లకి దివ్యమైనటువంటి మంత్రపుష్పాన్ని సమర్పణం చేశారు. అభిమంత్రణ చేసినటువంటి పుష్ప సముదాయాన్ని స్వామి అమ్మవార్ల యొక్క పాదముల చెంత దివ్య పాదముల చెంత సమర్పణం చేసి లోకా సమస్త సుఖినోభవంతు అనేటువంటి దేశోయం నిరుపద్రవోస్తు అని ధర్మ పరిరక్షణ జరగాలి, లోకంలో వైదిక ధర్మం సుసమర్థతరంగా గృహం కావాలి అని పరమాత్మ యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహం సమస్త లోకాలకు అమీగం శుభవంతి దేవానాగం సవాస్మై సవాంధ్రయచ్చంతి స్వామి గీతం శ్రావయామి ఆందోళనాన్ని భక్తోద్యాలు శక్తోద్యాలు రాజోద్యాలు యస్మిత్యాద నామోక్త్యా తద పూజాక్రియాదిషు యోనం సంపూర్ణ కామ్యాది సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన ఉత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే నియాధ్యాన వాహనాది శోధోదారు పూజాలు భగవాన్ ధర్మాత్మక కరంద్రి ఆద్యాల మహాత్మ్య శ్రీ వేదమంగళ సత్యాన్వేతాత్మవస్తు క్షేత్రస్య ధర్మాధికారిణः పింపాలగోత్రోద్భూత్య వేంకట సత్య సూర్య గోపాల్ రోహిత్ బహుపూర్ణామదేత్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు క్షేత్రస్య కార్యనిర్వహణాధికారిణः వెన్నగండగోత్రోద్భవస్య అచ్యుత రామచంద్రమోహన్నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు సర్వే జనా సుఖినో భవంతు. అందరూ మీ గోత్రము మీ పేరు చెప్పి నమస్కారం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. దేవదేశ అనంతభోగ వస్తు. వేద పండితులు వేదాశీర్వచనం చేస్తున్నారు. నమస్కారం చేస్తున్నారు. సమస్త లోకాలకు సమర్పణం చేశారు. వేదాశీర్వచనాన్ని జరిపిస్తూ ఉన్నారు. सर्वस्य
Bye.
స్వామివారి దివ్య కళ్యాణం పూర్తయినది. భక్తులందరికీ కూడా ఆ సత్య మండపం దగ్గర తూర్పు రాజగోపురం దక్షిణ రాజగోపురం దగ్గర తలంబ్రాలు చెల్లిస్తారు. దయచేసి అందరూ కూడా గమనించండి. స్వామివారికి నమస్కారం చేసుకుని ఆ అక్షర ప్రసాదాలు తీసుకోవడానికి బయలుదేరండి. జై సత్యదేవ